విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంతవరకు ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరికీ కూడా తెలియదన్నమాట. 50,000కి పైగానే మీకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ముందుగా ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 8వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవాలి. సో మీకు ఆన్లైన్ అప్లై లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేం ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారంటే గ్రూప్ బి క్యాడర్లో సూపరింటెండెంట్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు. గ్రూప్ సి క్యాడర్లో మనకి జూనియర్ అసిస్టెంట్తో పాటు సీనియర్ టెక్నీషియన్లు, సీనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్స్ అని చెప్పేసి ఇలా మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్లలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల పొజిషన్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయితే ఎంత శాలరీ వస్తుంది అంటే టెక్నీషియన్స్ ఉద్యోగాలకి అండ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి 2 రకాల పోస్టులకి కూడా లెవెల్ 3 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000కి పైగానే శాలరీ ఉంటుంది. సీనియర్ టెక్నీషియన్, సీనియర్ అసిస్టెంట్కి అయితే మాత్రం 55,000కి పైగానే శాలరీ ఉంటుంది లెవెల్ 4th ప్రకారం. సూపరింటెండెంట్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్కి అయితే లెవెల్ 6th ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 70,000 వరకు శాలరీ వస్తుంది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్లు, టెక్నీషియన్స్కి సంబంధించి మినిమం 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు కాస్ట్ పరంగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి ఓబీసీ అండ్ SC/ST వాళ్లకి. అలాగే సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి 33 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. సూపరింటెండెంట్ అండ్ టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి 30 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రతి పోస్ట్కి కూడా మనకిక్కడ జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీరు ఏ కాస్ట్కి చెందిన వాళ్లైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకి ఎవరెవరు ఏ పోస్టులకి అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఇక్కడ మీకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీకు అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి ఎవరు ఏ పోస్టులకి అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు కంప్యూటర్కి సంబంధించి మినిమం టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే మీకు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. అలాగే టెక్నీషియన్స్ ఉద్యోగాలకొచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు ఇంటర్ అనేది ఏ విభాగంలో పాస్ అయినా, దాంతోపాటు మీరొకవేళ ఐటీఐ కోర్స్ అనేది సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి చేసినా, లేదంటే కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి చేసినా, కంప్యూటర్ సైన్స్లో చేసినా, ఎలక్ట్రికల్కి సంబంధించి గానీ, మెకానికల్ ఈ యొక్క విభాగాల్లో ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే టెక్నీషియన్స్ పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరిక్కడ 10th పాటు 2 ఇయర్స్ ఐటీఐ చేసినా, లేదంటే ఇంటర్తో పాటు 1 ఇయర్ ఐటీఐ చేసినా, లేదంటే ఇంటర్మీడియట్ అనేది సైన్స్ విభాగంలో చేసినా, లేదంటే డిప్లొమా 3 ఇయర్స్ చేసినా వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఇంకా మనకి ఉన్నటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో సీనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి, సీనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి కూడా మనకి సేమ్ క్వాలిఫికేషన్ అన్నమాట. మనకిక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో అదే క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అండ్ మనకింకా ఉన్నటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో
టెక్నికల్ అసిస్టెంట్కి. సో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకొచ్చేసి బీఈ బీటెక్ గానీ లేదంటే డిప్లొమా గానీ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం మీరు 60% మార్కులైతే ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సంబంధిత విభాగంలో క్వాలిఫికేషన్ ఉండాలి. సూపరింటెండెంట్ ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో డిప్లొమా చేసినా లేదంటే మీరు ఏ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయంటే సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఫిజిక్స్, సెంటర్ ఫర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, ఎస్టేట్, హార్టికల్చర్, మెకానికల్ ఈ యొక్క విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సీనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి కూడా సేమ్ విభాగాలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీకు గనక ఈ యొక్క పోస్టులకి సంబంధించి సంబంధిత విభాగంలో క్వాలిఫికేషన్స్ ఉంటే డెఫినెట్గా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సంబంధించి అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి ఫోటో, సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. చాలా సింపుల్గానే ఉంటుంది. మీరిక్కడ చెప్పినటువంటి బేసిక్ స్టెప్స్ అనేవి ఫాలో అయ్యి ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మనకిక్కడ టోటల్గా 1500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఆల్ విమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే వాళ్లే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ప్రతి పోస్ట్కి కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి మనకింకా సిలబస్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అనేది చేయలేదు. మనకి నెక్స్ట్ వీక్ అయితే దీనికి సంబంధించి ప్రతి పోస్ట్కి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఆ పోస్ట్కి సంబంధించి సిలబస్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారన్నమాట. మీకు జూనియర్ అసిస్టెంట్కి అయితే మాత్రం ఎగ్జామినేషన్తో పాటు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మనకు హైదరాబాద్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడ నుంచి వచ్చింది అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్కి సంబంధించినటువంటి ఏదైతే లొకేషన్ ఉందో అక్కడ మనకి ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ అని ఉందన్నమాట. ఈ నోటిఫికేషన్కి మీకొక డౌట్ అయితే రావచ్చు, ఓన్లీ తెలంగాణ వాళ్లే అప్లై చేసుకోవాలా అని చెప్పేసి. అలా ఏం లేదు. మనకిది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సంస్థ కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్లైనా తెలంగాణ వాళ్లైనా ఎవరైనా సరే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ మీకు గనక 10th క్లాస్ క్వాలిఫికేషన్ గానీ, ఇంటర్ గానీ, ఐటీఐ గానీ, డిప్లొమా గానీ, బీఈ బీటెక్ గానీ క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ఫ్రెండ్స్, ఇలాంటి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ చాలా రేర్గా వస్తాయి. మీరు గనక ఈ అవకాశాన్ని మిస్ అయితే మళ్లీ ఇలా రావడానికి సంవత్సరాలు పట్టొచ్చు. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్లో ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరికైనా ఉంటే ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. వాళ్ల జీవితానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ రోజూ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్తోనే జాబ్స్ అడ్డా ఆఫీషియల్ ముందుకు వెడుతోంది.